ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మన ఎంపీసీ కౌన్సిలింగ్లో భాగంగా చాలా మంది విద్యార్థులు ఇప్పుడు క్యాప్ సంబంధించి ఒకసారి చూద్దామంటే లేదంటే రిజిస్టర్ చేసుకుందామంటే వెబ్సైట్ చూస్తే రిజిస్టర్ నౌ అని అయితే లేదు. అసలు ఎందుకు లేదు, దీనివల్ల ప్రాబ్లం ఏమైనా ఉందా లేదా, అసలు మళ్ళీ ఎప్పుడు పెడతారు వెబ్సైట్లో, ఇలాగా చాలా మంది అయితే అడిగారు. అండ్ తర్వాత పాయింట్, మనకి ఆల్రెడీ క్యాప్ ఐడి అయితే జనరేట్ చేసుకున్నాము, దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడిగారు అన్నమాట. ఈ రెండు క్వశ్చన్ల గురించి వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానమాట. అదే కాలేజ్ ప్రెడిక్షన్ టూల్. జస్ట్ మీ ర్యాంకు, డిస్ట్రిక్ట్ అండ్ మీ క్యాస్ట్ ఎంటర్ చేసే చాలు, మీ ర్యాంక్ బట్టి కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ దాన్ని బట్టి ఏ కాలేజ్లో మనకి ఏ బ్రాంచ్ తగ్గట్టు సీట్ అయితే అలర్ట్ అయిందో మనకి క్లియర్ కట్గా డేటా అయితే మనకి కనిపించడం అయితే జరుగుతుంది. దీనివల్ల మనకి కౌన్సిలింగ్ కూడా చాలా బెనిఫిట్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా అయితే చూసుకోవాలి. మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మనకి వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు 100 చెప్తారు. దానికి ఉదాహరణ ఇదే. మనకి క్యాప్ ఐడి జనరేట్ చేసుకోండి అని చెప్పి వీడియోలు చేశారు స్టార్టింగ్లో యూట్యూబ్లో. నేను తాజా చెప్పాను ఇలా చేసుకోకండి, డేట్స్ వచ్చిందా చేసుకోండి అని. చాలా మంది కంగారు పడిపోయి చేసేసుకున్నారు. దానివల్ల మనకి ఒకళ్ళు మెయిల్ చేశారు ఇలా తప్పు చేసుకున్నాను రిజిస్ట్రేషన్ టైంలోని, డేట్స్ రాకుండా చేసుకుని వేస్ట్. ఇప్పుడు ఒకసారి మీరు చూస్తే వెబ్సైట్ రిజిస్టర్ నోన్ లేదు. ఎందుకు లేదు? మనకి ఈ సెట్ వాళ్ళకి ఒకసారి మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను. నేను ఏది ప్రూఫ్ లేకుండా అయితే చెప్పను. ఒకసారి చూసుకుంటే ఈ సెట్ వాళ్ళకి అప్లికేషన్లు నిన్నటితో క్లోజ్ అయితే కావడం జరిగింది. కాబట్టి అప్లికేషన్లు అయిపోయిన తర్వాత ఆ విండో క్లోజ్ చేశారు. అర్థమవుతుంది కదా? ఆల్రెడీ ఎవరైతే క్యాప్ ఐడి జనరేట్ చేసుకున్నారో మీ ఐడి పాస్వర్డ్ ఒక దగ్గర పెట్టుకోండి. ఎవరైతే చేసుకుందాం అని అనుకుంటున్నారో కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. మనకి మళ్ళీ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మళ్ళీ ఎనేబుల్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మధ్య గ్యాప్లో మీరు వింటున్నారు కదా అని చెప్పి యూట్యూబ్లో కొత్తగా తెలియక చాలా మంది హాఫ్ నాలెడ్జ్తో ఫస్ట్ చెప్పేద్దని చూస్తారు. ఇక్కడ తిరిగేది బిస్కెట్ అయిపోద్ది అన్నమాట లాస్ట్న. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోయేది ఎవరు, మధ్యలో నలిగిపోయేది ఎవరు, అండ్ చాలా మంది తప్పులు చేసేది ఎవరు? మీరే కదా. వాళ్ళు బాగానే ఉంటారు తప్పులు చేసి, ఏమైనా అంటే రెస్పాండ్ కూడా అవ్వరన్నమాట. కాబట్టి ఎవరు చెప్పినా వినకండి. వన్స్ కౌన్సిలింగ్ డేట్స్ వస్తే మీకు వెంటనే రిజిస్టర్ అయితే చేసుకోండి. మనకి ఈ సెట్ సంబంధించి డేట్స్ క్లోజ్ అయితే అవ్వడం జరిగింది కాబట్టి అది క్లోజ్ చేశారు. ఒకసారి మీకు చూపిస్తున్నాను, ఇందాక వీడియోలో కూడా చెప్పాను, అందుకే మనకి రావట్లేదు. ఒకసారి ఇక్కడ వెబ్సైట్లో కూడా పైన డిస్ప్లే స్క్రోలింగ్ అయితే అవుతూ ఉంటుంది. ఈ సెట్ రిజిస్ట్రేషన్ సార్ క్లోజ్డ్ అని మనకి ఈ విధంగా ఉంటుంది. మనకి క్లోజ్ అయితే అవ్వడం జరిగింది కాబట్టి అక్కడ రిజిస్టర్ అనేది లేదు. మనకి ఎప్పుడైతే ఓపెన్ అవుద్దంటే కౌన్సిలింగ్ ఎంసెట్స్ పరంగా ఎప్పుడైతే డేట్స్ వస్తాయో అప్పుడైతే రావడం జరుగుతుంది. అప్పటి వరకు అయితే రావు. అంతలోపు మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. యూట్యూబ్లో ఎలా చెప్తా అయితే ఉంటారన్నమాట. ఎందుకంటే నేను చూసి చాలా బ్యాచ్లు చూసి వచ్చని చెప్ప మీకు అందుకే ముందే చెప్పేశాను, రీసెర్చ్ చేసుకోండి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని. ఆల్రెడీ ఎవరైతే జనరేట్ చేసుకున్నారో మీ ఐడి పాస్వర్డ్ ఒక దగ్గర దాచుకోండి, గుర్తుపెట్టుకోండి. అది మర్చిపోతే మళ్ళీ ఇబ్బంది అయితే అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. హోప్ మీ అందరికీ ఈ 2 డౌట్స్ కూడా క్లారిఫై అయితే అయిందైతే అనుకుంటున్నాను. ఎటువంటి డౌట్ ఉన్నా ఇలా అయితే అడగండి. చాలా మందికి ఇవే మేజర్ డౌట్లు అయితే ఉన్నాయని చెప్పి వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.